జయ గురు దత్తాత్రేయ. బీఆర్కే ఛానల్ వీక్షించేటటువంటి వారికి ప్రతిరోజు ఈ కార్యక్రమం మనకు ప్రసారం అవుతుంది. అనేక సమస్యలకు పరిష్కారాలు ఈ కార్యక్రమం ద్వారా భక్తులందరూ తెలుసుకుంటున్నారు. ఇవాళ అనేక సమస్యల్లో ఒక సమస్యని గురించి ప్రధానంగా మీతో వివరిస్తాను. అలాగే దానికి అద్భుతమైన పరిహారం ఏంటి అన్నది కూడా చెప్తాను. ఈ గ్రహస్థితి అంటే మానవాళి మనమందరము కూడా కర్మ సిద్ధాంతాన్ని బట్టి జీవితంలో యోగాలు అవయోగాలు అనుభవిస్తాం. మీరు ఒకటి గమనించండి, ఒక కాలంలో అంటే ఏకకాలంలో జన్మించిన అనేక మంది అనేక వృత్తుల్లో ఉంటున్నారు. అంతెందుకు, ఒక తరగతిలో ఒక మాస్టర్ దగ్గర చదువుకున్న విద్యార్థులే ఒకరు ఒక డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఒకరు ఇంజనీర్ అవుతున్నారు, ఇంకొకరు పండితుడు అవుతున్నారు, లేదా ఇంకొకరు ఒక ఆర్ట్కి సంబంధించిన ఫీల్డ్లో ఉంటున్నారు, ఇంకొకరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక్కడ మనసు ఒకదాన్ని ఇష్టపడుతుంది. ఆ రంగాన్ని మనము ఎక్కువగా ఇష్టపడి ఆ రంగంలో ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ఇదంతా కూడా లగ్నాన్ని బట్టి మన మనసు ఆలోచన విధానం అనేది ఉంటుంది. అయితే ఈ లగ్నము జన్మతః ఏ వ్యక్తికైనా జన్మతః లభిస్తుంది. మరి జన్మ కర్మతో ముడిపడి ఉంటుంది. ఎంతో ఉంటుందండి. మనం ఏదో గ్రహాలు రాశి ఫలితాలని ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదో చూస్తూ ఉంటాం పుస్తకాల్లో, వారఫలాలని రాశిఫలాలని. పరమార్థం పరాశరుడు వరాహమిహ్రుడు ఋషివ్యాఖ్యంలో మనకు అందించిన అద్భుతమైన వాంగ్మయం జ్యోతిష్య శాస్త్రం. ఇందులో ప్రత్యేకంగా ఇవాళ ఈ కర్మదోషాన్ని బట్టి అనుభవించేటటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య వైవాహిక జీవితంలో సమస్య, లేదా వివాహం అవ్వాలి. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి పెళ్ళవ్వాలి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, మంచి సంబంధాలు రావాలి. మీరు చూడండి, మనం ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని అంటే పరిగెత్తి మన జీవితాన్ని ఒక పొజిషన్గా తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాం. సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంకా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? మా పిల్లలు బాగుండాలి, మంచి సంబంధాలు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. ఇక్కడ సంబంధము అంటే వివాహాన్ని గురించి వాళ్ళు మాట్లాడతాను. కుజదోషమని ప్రధానంగా వివాహానికి అడ్డుపడేటటువంటిది కుజదోషం, కాలసర్పదోషం, లగ్నదోషం, సమసప్తక దోషం, సప్తమాధిపతి వక్రీకరణ దోషం, అంశదోషం. ఇవి ప్రధానంగా వివాహానికి అడ్డుపడతాయి. వివాహం ఎప్పుడవుతుంది, ఎటువైపు నుంచి సంబంధం వస్తుంది, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, లేదా మంచి సంబంధం రావడానికి గల ప్రాయశ్చిత్తాలేంటి? వాళ్ళ ఎంతమంది అండి బాధపడుతున్నారు. మా అబ్బాయి సంతోషంగా లేడండి పెళ్ళైనప్పటి నుంచి, లేదా మా అమ్మాయి. ఎంతోమంది వాళ్ళ భార్యాభర్తలు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇవాళ చాలా 1990, 1995, 2000 సంవత్సరం, 2010, 2020 ఇలా 10 సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా నాకున్నటువంటి క్లయింట్స్లో, యజమానుల్లో లాయర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? డివోర్స్ కేసులు పెరిగాయి. 1990కి ముందు ఒకలాగుంటే 90 తర్వాత ఒకలాగుంది, 2000 సంవత్సరం తర్వాత ఒకలాగా, 2010 తర్వాత ఒకలాగా. అంటే చూడండి, ఇక్కడ జాతకంలో ఉన్నటువంటి దోషాల చేత కూడా కొంత ప్రభావితం అవుతాం. నేను ఇందాక చెప్పా కదా, కర్మదోషం అనుభవిస్తూ ఉంటాం. ఈ కర్మదోషం లగ్నాన్ని బట్టి, మళ్ళీ లగ్నం అంటే మనసు. మీ మనసు చెప్తేనే కదా గొడవ పడటం, మనసు చెప్తేనే విడిపోవటం, మనసు చెప్తేనే మన సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఒకటి మాత్రం అక్షరాల నేను చెప్తున్నాను, జాతకంలో ఉన్న దోష నివారణ జరిగినప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అసలు వివాహం ఎప్పుడవుతుంది అన్న విషయాన్ని జ్యోతిష్య భాగంలో మనం సప్తమస్థాన యోగాన్ని బట్టి తెలుసుకొని వివాహం చేస్తే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇవాళ 33 పాయింట్లు కలుస్తున్నాయి, 18 పాయింట్లు వస్తే పెళ్లి చేయొచ్చు. ఇలా కాదండి, పులి మేక వైరం పెళ్లి చేయకూడదు, ఇలా కాదు. లగ్న సప్తమ యోగాలని పరిశీలించాలి. గ్రహమైత్రి, రాశిమైత్రి, నక్షత్ర స్థితి, లగ్నాంశ స్థితి
ఎన్నున్నాయి వివాహ పొంతనకు సంబంధించినవి. నేను ఎంతో నమ్మకంగా చెప్తున్నాను, మీ అమ్మాయి వైవాహిక జీవితంలో బాధపడుతూ ఉంటే కేవలం అమ్మాయి పెళ్లి ముహూర్తంతో ఆ దోషం తీసేస్తాను. నేనే చేయగలను, నేను ఖచ్చితంగా చేస్తాను, నన్నే నమ్మండి, నేను అవాస్తవ ప్రకటన చేయనమ్మా. మీరు చూడండి, ఒక ముహూర్త ఆధారంతో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏ దోషం వలన వీళ్ళు వైవాహిక సమస్య అనుభవిస్తున్నారు, దానికి విరుగుడేంటి అన్నది నేను ఎన్నో చేశాను, ఒకటి కాదు. ఇక్కడ దాని ఫలితము ప్రశాంతంగా ఉన్నారు కొంతమంది, కాంప్రమైజ్ అయ్యారు కొంతమంది ఎవరి దారి వారు చూసుకున్నారు. అంటే ఏది నెక్స్ట్ ఏంటి, మా అమ్మాయి జీవితం ఏంటి లేదా మా అబ్బాయి జీవితం ఏంటి, కేసులు, కొట్లాటలు, గొడవలు, ఇలా కొన్ని సమస్యలైతే పెళ్ళి అవ్వట్లేదు. ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి, తగిన సంబంధం రావట్లే. మా అమ్మాయి ఏమో బాగా హైట్ ఉంటుందండి, లేదా బాగా చదువుకుందా, ఆ క్వాలిఫికేషన్కి తగ్గ సంబంధం రావట్లే. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇలా సంబంధాలు చూస్తూనే ఉన్నాం, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎటువైపు నుంచి సంబంధం వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు కొన్ని. పెళ్ళి అయిన తర్వాత అనుభవించే సమస్యలు లగ్న ముహూర్త యోగం చేత, జాతకాలు కలవకపోవడం చేత కొన్ని సమస్యలు వస్తాయి. అసలు పెళ్ళి అవ్వట్లేదు అంటే లగ్నానికి సప్తమాధిపతి నీచ స్థానంలో ఉన్నా, లేదా లగ్నానికి సప్తమాధిపతి శత్రుస్థానంలో ఉన్నా వివాహం ఆలస్యం అవ్వటం, పెళ్ళి అవ్వకపోవటం, ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అవ్వటం. అలాగే ప్రేమ వ్యవహారాలు, అంటే ఇక్కడ ప్రేమ వివాహాల్లో కూడా సుఖము ఉంది, దుఃఖము ఉంది. ఇవన్నీ కూడా జన్మ జాతక దోషాల చేత ఏర్పడేటటువంటివే. తులా లగ్నానికి సప్తమాధిపతి కుజుడు, సప్తమాధిపతి కర్కాటకంలో నీచలో ఉన్నాడు. ఈ తులా లగ్నానికి సప్తమాధిపతి నీచలో ఉన్నారు. 1977లో పుట్టారు ఆయన. వారి నక్షత్రము, వారి రాశి, వారి గ్రహబలం చూశాను. 77లో పుట్టారు. 2023లో నాకు నవంబర్లో ఏమో కలిశారు. ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో పెళ్ళయింది. అంటే 77లో పుట్టిన వ్యక్తికి అసలు సరైన జాతక ఫలితం అనేది ఆ వ్యక్తి పొందితే వెంటనే ఆ కర్మదోషం పోతుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నా దగ్గర ఉన్నాయి. సబ్జెక్టులో ఉన్న ఏ పరిహారమైనా మనకు వేదం అందించినటువంటిది, ఉపనిషత్తులు అందించినటువంటివి, ఋషులు అందించినటువంటివి, గురువులు సూచించినటువంటివి, ఇలా కొన్ని పరిహారాలు తప్పకుండా వివాహం అవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. మీరు వెంటనే మీ అబ్బాయిది లేదా మీ అమ్మాయిది జాతకం చూయించండి. దానికేమి మీరు భారీగా ఖర్చులు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా ప్రతి ఒక్కరు, అంటే ఎంతో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి వాళ్లకు అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మానవతా దృక్పథంతో ఎలాగైనా సరే ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఋషులు ధర్మశాస్త్ర సంబంధితంగా మనకు అందించిన అద్భుతమైన పరిహారము శాస్త్ర సంబంధితంగా తెలియపరచాలి. గ్రహదోష నివారణ జరిగితే వాళ్ళకు వివాహం అవుతుంది. వెంటనే ఇమీడియట్లీ 1 నెలలో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలల లోపు వివాహాలు కుదిరిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వైవాహిక జీవితంలో సమస్యలు కూడా అంతే. శాశ్వతంగా వైవాహిక జీవితంలో సమస్యలు పోవడానికి కూడా ఎక్కడో పరిష్కారాలు అక్కర్లే, మీ జాతకంలోనే ఉంటాయి. చాలామందికి సందేహం ఏంటంటే, నేను పుట్టిన టైం తెలియదండి, నా డేట్ ఆఫ్ బర్త్ మా నాన్న వాళ్ళు రాయలేదు. ఏం అక్కర్లే, మీ వేలుముద్రలు, నాడీ జాతకంలో సంపూర్ణ రేఖ ఉంటుంది. ప్రధానంగా వివాహానికి సంబంధించి సర్వోత్తర యోగ రేఖ అంటారు దాన్ని. ఆ రేఖని బట్టి వివాహము ఎప్పుడవుతుంది, అవుతుందా, అవ్వడానికి ఏం చేయాలన్నది ఉంటుంది. లేదా మనిషి ఫోటోని బట్టి, లేదా మనిషి యొక్క పేరుని బట్టి గోచార ఫలితం, కనీసం గోచార ఫలితం ద్వారానైనా వివాహ యోగాన్ని పొందొచ్చు. కాబట్టి మీరు మీ అమ్మాయి గురించి లేదా మీ అబ్బాయి గురించి వైవాహిక సమస్యకు సంబంధించిన పరిహారము కావాలి, లేదా వివాహం అవ్వాలి, దీనికి గాను ప్రాయశ్చిత్తము తప్పకుండా మీరు ఫోన్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు అందించండి.
దానికి తగిన పరిష్కారం నేను అందిస్తాను. సంపూర్ణ జాతక దోష నివారణ జరిగినప్పుడు వివాహం అవుతుంది. లేదు వైవాహిక సమస్యలు పోతాయి. ఇవాళ ఒక్కటి నేను యథార్థం అంటే జ్యోతిష్యము గ్రహస్థితి యథార్థం అనడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎలా ఉంటాడంటే కాకి నలుపు, కటిక పేద కుటుంబం, నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి, అతనికి వివాహం కుదిరింది. రేపు ఫిబ్రవరి నెలాఖరులో పెళ్ళి. సంపాదన తక్కువ, అందవికారము అయినా మళ్ళీ అందులో అంగవైకల్యం. పెళ్ళి అవుతుందా లేదా? ఇక్కడ వివాహము అవ్వడానికి ఆస్తి, అంతస్తు, చదువు ఇవి ప్రధానము కాదు. మనిషి జాతకంలో ఉన్న దోష నివారణం. ఫస్ట్ అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే అసలు ఏ దోషం ఉంది అన్నది మీరు ముందు తెలుసుకోండి. లేదు పెళ్ళయింది వీళ్ళు సంతోషంగా లేరు అంటే దానికి తగిన పరిష్కారం ఏంటి అన్నది మీరు తెలుసుకోండి. ఇటువంటి ఎన్నో పరిహారాలు ఒక వివాహం గురించే కాదు, ఆర్థిక సమస్యల గురించి, లేదంటే విదేశాలకు వెళ్ళాలి, దానికి తగిన పరిష్కారం ప్రాయశ్చిత్తం. లగ్నంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తారు, అక్కడే స్థిరంగా ఉంటారు. లేదు ప్రభుత్వ ఉద్యోగం రావాలి, లేదు రావాల్సిన డబ్బు రావాలి, లేదు నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను కానీ ఫలితం రావట్లేదండి. ఇలా ఒక్క సమస్య కాదు, అనేక సమస్యలకు శాస్త్ర సంబంధితమైన ఎన్నో పరిహారాలు మీ జాతకంలోనే ఉంటాయి, ఎక్కడో వెతకక్కర్లే. ఎన్నో పరిహారాల ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక ఆర్థిక సమస్య గురించి అంటే అప్పుల బాధలు, వడ్డీనే కడుతున్నాను, అసలు ఎప్పుడు తీరుతుంది అన్నది ఒక ప్రశ్న ఆ వ్యక్తికి. అతని రాశి తులారాశి, ఏలినాటి శని లేదు, అర్ధాష్టమ శని దోషం పోయింది, అష్టమ శని దోషం లేదు. ఆయన జాతకం ప్రకారము ఆయన ఏం చేస్తున్నాడు, ఒక వెహికల్ తీసుకున్నాడు. ఆయన ఆ వెహికల్ నడుపుకుంటూ ఉన్నాడు. అది గూడ్స్కి సంబంధించిన వెహికల్, DCM. అయితే అతని కర్మ ఫలితం చూడండి, అర్ధాష్టమ శని దోషం పోగానే ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. ఒక ఫలానా ఈ పరిహారం ఈ విధంగా ఈ క్షేత్రంలో ఈ ముహూర్తంలో నిద్ర చేయండి అని చెప్పాను. ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది ఆయనకు లభించింది. ఇక్కడ అగ్రిమెంట్ లభించగానే కోట్లు వచ్చేవి, రాత్రి కోటీశ్వరుడు అవ్వలే. కానీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్నప్పుడు అతను ధైర్యంగా ఒక చిట్టి వేసుకున్నాడు. ఆ లిఫ్ట్ చేసిన అమౌంట్ ఏదైతే అతను అప్పు ఉన్నాడో అది తీర్చుకుంటాను గురుగారు, ఇక నాకు ఏ అప్పు ఉండదు. ఇక్కడ చూడండి, ఒక ఇప్పుడు ఇంతవరకు ఒక చిట్టి కడదామంటే రెగ్యులర్గా ఫిక్స్డ్ ఇన్కమ్ నెలసరి ఉంటుందో ఉండదో అని భయంతో ఒక జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పిన పరిహారం చేశాడో అక్కడ ఏమైపోయింది, ఒక కంపెనీ నుంచి 3 సంవత్సరాల అగ్రిమెంట్. చిట్టి ఎంత కడతామండి, 20 నెలలు కడతాం. 3 సంవత్సరాల అగ్రిమెంట్ వచ్చేసరికి ఫలానా వాళ్ళకి చెప్పాడు, ఎవరైతే అప్పులు ఇతను ఎవరికైతే అప్పు ఉన్నారో వాళ్ళకి ఫలానా నెలలో నేను చిట్టి కడుతున్నాను, లిఫ్ట్ చేస్తాను, మీకు ఇస్తాను, ఇగో అగ్రిమెంటు, నేను కొంత ఉపశమనాన్ని పొందాను. అలా ప్రతిదానికి ఋషులు గురువులు అంటే ఒక గురువు మనకు అందించిన పరిహారం ఎలా కాపాడుతుందంటే రాత్రే మన ఇంట్లో లంకె బిందెలు పుట్టుకురావడమో లేదా ఏదో మ్యాజిక్ జరగడమో కాదు. మన జీవితంలో అనేక మార్పులు మనం చేసే పరిహారం చేత ముడిపడి ఉంటాయి. ఒకటి కాదు, ఇక్కడ చాలా విషయాలు అనుభవాత్ ఎన్నో ఉన్నాయి. ఒక ఆర్థిక సమస్యకు సంబంధించిన అద్భుతమైన పరిహారాలు ఎన్నో ఉన్నాయి. ఫలానా మంగళవారం రోజు రాహుకాలంలో రావి చెట్టు దగ్గర 108 సార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి అని ఒక ఆవిడకి చెప్పాను నేను. ఆవిడ ఒక బ్యాంకులో ఎంప్లాయ్, ప్రైవేట్ బ్యాంకులో టార్గెట్ ఉంటుంది. సంకల్ప ప్రభృతి ఆవిడ చేయడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందడం జరిగింది. ఇలా చాలా విదేశాలకు వెళ్ళాలని 2-3 సార్లు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక చిన్న ముత్యము, ఆ అమ్మాయి పేరు హారిక, ఒక ముత్యము ధరించడం ద్వారా ఆ అమ్మాయికి వీసా వచ్చింది. అంటే ఇది ఎలా సాధ్యం అండి, మీరు చెప్పేవి బాగున్నాయి, ఇంటర్వ్యూలు ఇవేం లేకుండా ఎలా? ఇక్కడ మనోధైర్యం. లక్ష్మీకాంత శర్మ ఆమెను ఇంటర్వ్యూ చేసి పాస్పోర్ట్లో ఆమెకి వీసా ఇవ్వడం ఇవి కాదండి. నేను చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా, అమ్మా నీ నక్షత్రం ఇది, నీ రాశి ఇది, ఇంతవరకు నీ టైం బాగాలేదు, బట్ నీకు రేపు రాబోయే రోజుల్లో నీ టైం చాలా బాగుంది, ఈ చిన్న లాకెట్ నువ్వు వేసుకొని ఈ ఫలానా ఈ నెలలో నువ్వు వీసా ఇంటర్వ్యూ పెట్టుకో, నీకు వస్తుందమ్మా
అని చెప్పే మాట ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది. కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇచ్చింది. అక్కడ అక్షరాల గ్రహబలం, మనుష్యుడి యొక్క ప్రయత్నం రెండూ ఫలించాయి, వీసా వచ్చింది. ఇక్కడ ఏ శాస్త్రంలో చెప్పిన ఏ మాటైనా అనుభవాత్, పూర్వంలో చెప్పిన ఏ మాటైనా అనుభవాత్, గురువులు అందించిన ప్రతి పరిహారం మనల్ని రక్షిస్తుంది. కావున ఒక సమస్య ఉంది, ఫలానా సమస్య, ప్రతిదానికి మనం అధైర్యపడనవసరం లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా అసలు మానవాళి మనల్ని అంటే ఈ జన్మ రాహిత్యం కర్మదోషంతో నేను చెప్పా కదా, ప్రతి సమస్యకు ఒక పరిహారం ముడిపడి ఉంటుంది. కానీ సరైన గురువు దొరకాలి. ఇక్కడ అదృష్టం ఏంటో తెలుసా? సరైన గురువు మనకు దొరికినప్పుడు మనం అదృష్టవంతులం. మీ మనస్సును మీరు ప్రశ్నించండి, లక్ష్మీకాంత శర్మ నాకు మంచి చేస్తాడా లేదా? మీ సిక్స్త్ సెన్స్ ఏదో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పనిచేస్తుంది కదా. మీకే ఆ భగవంతుడే ఆన్సర్ ఇస్తాడు. ఈయనని కలవాలా వద్దా, ఈయన ద్వారా మీరు బాగుపడతారా లేదా, మీ మనసే మీకు సమాధానం ఇస్తుంది. అక్షరాల ఏ సమస్యకైనా గ్రహదోషమే కారణం. లగ్న దశమాధిపతుల యొక్క దశ ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు. లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం ద్వారా వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇవన్నీ శాస్త్రం పుస్తకంలో రాసింది కదా. మరి యాజ్ ఇట్ ఈజ్గా పుస్తకంలో రాసున్న గ్రహస్థితి ఉన్నవాళ్ళే మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు అంటే ఆ పుస్తకంలో రాసిన సబ్జెక్టు ఇక్కడ మన నిత్య జీవితంలో జరుగుతున్న విధి విధానాలన్నీ మ్యాచ్ అయ్యాయా లేదా? ప్రేమ వ్యవహారాలు అంటే ఇక్కడ ప్రేమ వివాహాల్లో కూడా సుఖము ఉంది, దుఃఖము ఉంది. ఇవన్నీ కూడా జన్మ జాతక దోషాల చేత ఏర్పడేటటువంటివే. తులాలగ్నానికి సప్తమాధిపతి కుజుడు, సప్తమాధిపతి కర్కాటకంలో నీచలో ఉన్నాడు. ఈ తులాలగ్నానికి సప్తమాధిపతి నీచలో ఉన్నారు. 1977లో పుట్టారు ఆయన. వారి నక్షత్రము, వారి రాశి, వారి గ్రహబలం చూశాను. 77లో పుట్టారు. 2023లో నాకు నవంబర్లో ఏమో కలిశారు. ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో పెళ్ళయింది. అంటే 77లో పుట్టిన వ్యక్తికి అసలు సరైన జాతక ఫలితం అనేది ఆ వ్యక్తి పొందితే వెంటనే ఆ కర్మదోషం పోతుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు నా దగ్గర ఉన్నాయి. సబ్జెక్టులో ఉన్న ఏ పరిహారమైనా మనకు వేదం అందించినటువంటిది, ఉపనిషత్తులు అందించినటువంటివి, ఋషులు అందించినటువంటివి, గురువులు సూచించినటువంటివి, ఇలా కొన్ని పరిహారాలు తప్పకుండా వివాహం అవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. మీరు వెంటనే మీ అబ్బాయిది లేదా మీ అమ్మాయిది జాతకం చూయించండి. దానికేమి మీరు భారీగా ఖర్చులు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా ప్రతి ఒక్కరు అంటే ఎంతో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి వాళ్లకు అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మానవతా దృక్పథంతో ఎలాగైనా సరే ఈ కష్టాల్లోంచి బయటపడాలంటే ఋషులు ధర్మశాస్త్ర సంబంధితంగా మనకు అందించిన అద్భుతమైన పరిహారము శాస్త్ర సంబంధితంగా తెలియపరచాలి. గ్రహదోష నివారణ జరిగితే వాళ్ళకు వివాహం అవుతుంది. వెంటనే ఇమీడియట్లీ 1 నెలలో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు. 3 నెలలు, 4 నెలలు, 6 నెలల లోపు వివాహాలు కుదిరిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వైవాహిక జీవితంలో సమస్యలు కూడా అంతే. శాశ్వతంగా వైవాహిక జీవితంలో సమస్యలు పోవడానికి కూడా ఎక్కడో పరిష్కారాలు అక్కర్లే, మీ జాతకంలోనే ఉంటాయి. చాలామందికి సందేహం ఏంటంటే నేను పుట్టిన టైం తెలియదండి, నా డేట్ ఆఫ్ బర్త్ మా నాన్న వాళ్ళు రాయలేదు. ఏం అక్కర్లే, మీ వేలిముద్రలు నాడీ జాతకంలో సంపూర్ణ రేఖ ఉంటుంది. ప్రధానంగా వివాహానికి సంబంధించి సర్వోత్తర యోగ రేఖ అంటారు దాన్ని. ఆ రేఖని బట్టి వివాహము ఎప్పుడవుతుంది, అవుతుందా, అవ్వడానికి ఏం చేయాలన్నది ఉంటుంది. లేదా మనిషి ఫోటోని బట్టి లేదా మనిషి యొక్క పేరుని బట్టి గోచార ఫలితం, కనీసం గోచార ఫలితం ద్వారానైనా వివాహ యోగాన్ని పొందొచ్చు. కాబట్టి మీరు మీ అమ్మాయి గురించి లేదా మీ అబ్బాయి గురించి వైవాహిక సమస్యకు సంబంధించిన పరిహారము కావాలి లేదా వివాహం అవ్వాలి, దీనికి గాను ప్రాయశ్చిత్తము తప్పకుండా మీరు ఫోన్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు అందించండి. దానికి తగిన పరిష్కారం నేను అందిస్తాను.
సంపూర్ణ జాతక దోష నివారణ జరిగినప్పుడు వివాహం అవుతుంది. లేదు వైవాహిక సమస్యలు పోతాయి. ఇవాళ ఒక్కటి నేను యథార్థం అంటే జ్యోతిష్యము గ్రహస్థితి యథార్థం అనడానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎలా ఉంటాడంటే కాకి నలుపు, కటిక పేద కుటుంబం, నా దగ్గర పనిచేస్తున్న వ్యక్తి, అతనికి వివాహం కుదిరింది. రేపు ఫిబ్రవరి నెలాఖరులో పెళ్ళి. సంపాదన తక్కువ, అందవికారము అయినా మళ్ళీ అందులో అంగవైకల్యం. పెళ్ళి అవుతుందా లేదా? ఇక్కడ వివాహము అవ్వడానికి ఆస్తి, అంతస్తు, చదువు ఇవి ప్రధానము కాదు. మనిషి జాతకంలో ఉన్న దోష నివారణం. ఫస్ట్ అసలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే అసలు ఏ దోషం ఉంది అన్నది మీరు ముందు తెలుసుకోండి. లేదు పెళ్ళయింది వీళ్ళు సంతోషంగా లేరు అంటే దానికి తగిన పరిష్కారం ఏంటి అన్నది మీరు తెలుసుకోండి. ఇటువంటి ఎన్నో పరిహారాలు ఒక వివాహం గురించే కాదు, ఆర్థిక సమస్యల గురించి, లేదంటే విదేశాలకు వెళ్ళాలి, దానికి తగిన పరిష్కారం ప్రాయశ్చిత్తం. లగ్నంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తారు, అక్కడే స్థిరంగా ఉంటారు. లేదు ప్రభుత్వ ఉద్యోగం రావాలి, లేదు రావాల్సిన డబ్బు రావాలి, లేదు నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను కానీ ఫలితం రావట్లేదండి. ఇలా ఒక్క సమస్య కాదు, అనేక సమస్యలకు శాస్త్ర సంబంధితమైన ఎన్నో పరిహారాలు మీ జాతకంలోనే ఉంటాయి, ఎక్కడో వెతకక్కర్లే. పరిహారాల ద్వారా రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఒక ఆర్థిక సమస్య గురించి అంటే అప్పుల బాధలు, వడ్డీనే కడుతున్నాను, అసలు ఎప్పుడు తీరుతుంది అన్నది ఒక ప్రశ్న ఆ వ్యక్తికి. అతని రాశి తులారాశి, ఏలినాటి శని లేదు, అర్ధాష్టమ శని దోషం పోయింది, అష్టమ శని దోషం లేదు. ఆయన జాతకం ప్రకారము ఆయన ఏం చేస్తున్నాడు, ఒక వెహికల్ తీసుకున్నాడు. ఆయన ఆ వెహికల్ నడుపుకుంటూ ఉన్నాడు. అది గూడ్స్కి సంబంధించిన వెహికల్, DCM. అయితే అతని కర్మ ఫలితం చూడండి, అర్ధాష్టమ శని దోషం పోగానే ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, ఒక ఫలానా ఈ పరిహారం ఈ విధంగా ఈ క్షేత్రంలో ఈ ముహూర్తంలో నిద్ర చేయండి అని చెప్పాను. ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది ఆయనకు లభించింది. ఇక్కడ అగ్రిమెంట్ లభించగానే కోట్లు వచ్చేవి రాత్రే కోటీశ్వరుడు అవ్వలే, కానీ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్నప్పుడు అతను ధైర్యంగా ఒక చిట్టి వేసుకున్నాడు. ఆ లిఫ్ట్ చేసిన అమౌంట్ ఏదైతే అతను అప్పు ఉన్నాడో అది తీర్చుకుంటాను గురుగారు, ఇక నాకే అప్పు ఉండదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతవరకు ఒక చిట్టి కడదామంటే రెగ్యులర్గా ఫిక్స్డ్ ఇన్కమ్ నెలసరి ఉంటుందో ఉండదో అని భయంతో ఒక జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పిన పరిహారం చేశాడో అక్కడ ఏమైపోయింది, ఒక కంపెనీ నుంచి 3 సంవత్సరాల అగ్రిమెంట్. చిట్టి ఎంత కడతామండి, 20 నెలలు కడతాం. 3 సంవత్సరాల అగ్రిమెంట్ వచ్చేసరికి ఫలానా వాళ్ళకి చెప్పాడు, ఇతను ఎవరికైతే అప్పు ఉన్నారో వాళ్ళకి ఫలానా నెలలో నేను చిట్టి కడుతున్నాను, లిఫ్ట్ చేస్తాను, మీకు ఇస్తాను, ఇగో అగ్రిమెంటు, నేను కొంత ఉపశమనాన్ని పొందాను. అలా ప్రతిదానికి ఋషులు, గురువులు, అంటే ఒక గురువు మనకు అందించిన పరిహారం ఎలా కాపాడుతుందంటే రాత్రే మన ఇంట్లో లంకె బిందెలు పుట్టుకు రావడమో లేదా ఏదో మ్యాజిక్ జరగడమో కాదు, మన జీవితంలో అనేక మార్పులు మనం చేసే పరిహారం చేత ముడిపడి ఉంటాయి. ఒకటి కాదు, ఇక్కడ చాలా విషయాలు అనుభవాత్ ఎన్నో ఉన్నాయి. ఒక ఆర్థిక సమస్యకు సంబంధించిన అద్భుతమైన పరిహారాలు ఎన్నో ఉన్నాయి. ఫలానా మంగళవారం రోజు రాహుకాలంలో రావి చెట్టు దగ్గర 108 సార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి అని ఒక ఆవిడకి చెప్పాను నేను. ఆవిడ ఒక బ్యాంకులో ఎంప్లాయ్, ప్రైవేట్ బ్యాంకులో టార్గెట్ ఉంటుంది. సంకల్ప ప్రభృతి ఆవిడ చేయడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందడం జరిగింది. ఇలా చాలా విదేశాలకు వెళ్ళాలని 2-3 సార్లు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక ముత్యము, ఆ అమ్మాయి పేరు హారిక, ఒక ముత్యము ధరించడం ద్వారా ఆ అమ్మాయికి వీసా వచ్చింది. అంటే ఇది ఎలా సాధ్యం అండి, మీరు చెప్పేవి బాగున్నాయి, ఇంటర్వ్యూలు ఇవేం లేకుండా ఎలా? ఇక్కడ మనోధైర్యం. లక్ష్మీకాంత శర్మ ఆమెను ఇంటర్వ్యూ చేసి పాస్పోర్ట్లో ఆమెకి వీసా ఇవ్వడం ఇవి కాదండి. నేను చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? అమ్మా
నీ నక్షత్రం ఇది, నీ రాశి ఇది, ఇంతవరకు నీ టైం బాగాలేదు, బట్ నీకు రేపు రాబోయే రోజుల్లో నీ టైం చాలా బాగుంది, ఈ చిన్న లాకెట్ నువ్వు వేసుకొని ఈ ఫలానా ఈ నెలలో నువ్వు వీసా ఇంటర్వ్యూ పెట్టుకొని నీకు వస్తుందమ్మా అని చెప్పే మాట ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది. కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇచ్చింది. అక్కడ అక్షరాల గ్రహబలం, మనుష్యుడి యొక్క ప్రయత్నం రెండూ ఫలించాయి, వీసా వచ్చింది. ఇక్కడ ఏ శాస్త్రంలో చెప్పిన ఏ మాట అయినా అనుభవాత్, పూర్వంలో చెప్పిన ఏ మాట అయినా అనుభవాత్, గురువులు అందించిన ప్రతి పరిహారం మనల్ని రక్షిస్తుంది. కావున ఒక సమస్య ఉంది, ఫలానా సమస్య, ప్రతిదానికి మనం అధైర్యపడనవసరం లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా అసలు మానవాళి మనల్ని అంటే ఈ జన్మ రాహిత్యం కర్మదోషంతో నేను చెప్పా కదా, ప్రతి సమస్యకు ఒక పరిహారం ముడిపడి ఉంటుంది. కానీ సరైన గురువు దొరకాలి. ఇక్కడ అదృష్టం ఏంటో తెలుసా, సరైన గురువు మనకు దొరికినప్పుడు మనం అదృష్టవంతులం. మీ మనస్సును మీరు ప్రశ్నించండి, లక్ష్మీకాంత శర్మ నాకు మంచి చేస్తాడా లేదా? మీ సిక్స్త్ సెన్స్ ఏదో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పనిచేస్తుంది కదా. మీకే ఆ భగవంతుడే ఆన్సర్ ఇస్తాడు, ఈయనని కలవాలా వద్దా, ఈయన ద్వారా మీరు బాగుపడతారా లేదా, మీ మనసే మీకు సమాధానం ఇస్తుంది. అక్షరాల ఏ సమస్యకైనా గ్రహదోషమే కారణం. లగ్న దశమాధిపతుల యొక్క దశ ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు. లగ్న పంచమ భాగ్యాధిపతుల యోగం ద్వారా వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇవన్నీ శాస్త్రం పుస్తకంలో రాసింది కదా. మరి యాజ్ ఇట్ ఈజ్గా పుస్తకంలో రాసున్న గ్రహస్థితి ఉన్న వాళ్ళే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు అంటే ఆ పుస్తకంలో రాసిన సబ్జెక్టు ఇక్కడ మన నిత్య జీవితంలో జరుగుతున్న విధి విధానాలన్నీ మ్యాచ్ అయ్యాయా లేదా? ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న దోషం వల్లే మీరు బాధలు పడుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, దారిద్ర్యం అనుభవిస్తున్నారు. శని దోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం, వీటన్నిటికీ పరిష్కారం ఋషులు మనకు అందించారు. నేను మీకు ఒక జ్యోతిష శాస్త్రము అంటే మనోధైర్యాన్ని ప్రసాదించే ఒక ఆయుధం. అలా నమ్మి మీరు ఒక్కసారి ప్రయత్నించండి, మీ జాతకంలో ఉన్న దోష నివారణ నేను చేస్తాను. జయ గురు దత్తాత్రేయ.